వెల్కమ్ టు లీడ్ కోడ్ SQL 50 ప్రాబ్లమ్ 5. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ 5 ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్ నేమ్ వచ్చేసి ఇన్వాలిడ్ ట్వీట్స్. సో మనకి ట్వీట్స్ అనే టేబుల్ ఉంది, అందులో 2 కాలమ్స్ ఉన్నాయి. ట్వీట్ ఐడి ఉంది, కంటెంట్ ఉంది. సో ట్వీట్ ఐడి ఈజ్ ఏ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటి? విచ్ ఇస్ యూనిక్ వెన్ కంపేర్ టు అనదర్ కాలమ్స్. ఇందులో డూప్లికేట్ వాల్యూస్ అసలు ఉండవు. సో కంటెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్, ఎక్స్క్లమేటరీ మార్క్ ఆర్ ఎంటీ స్పేస్. సో ఇందులో ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్ అన్నా కావచ్చు, నంబర్స్ అన్నా కావచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అన్నా కావచ్చు. సో వాడు ఏమడుతుండో, రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ఇన్వాలిడ్ ట్వీట్స్. ఇన్వాలిడ్ ట్వీట్స్ అంటే ఏంటి అసలు? ఇన్వాలిడ్ ఆ ట్వీట్ అనేది ఇన్వాలిడ్ ఎప్పుడైతుంది అంటే ఇఫ్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద కంటెంట్. సో ఆ కంటెంట్ లో ఉన్న క్యారెక్టర్స్ 15 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉందనుకో, అది ఇన్వాలిడ్ ట్వీట్ అవుతుంది. సో రిటర్న్ ద రిజల్ట్ ఇన్ ఎనీ ఆర్డర్ అన్న ఉండొచ్చు మనకి. సో మనం దానికి క్వెరీ రాద్దాం. సో దానికి క్వెరీ వచ్చేసి సెలెక్ట్, మనకి ట్వీట్ ఐడి కావాలి కాబట్టి ట్వీట్ ఐడి ఫ్రమ్ ఏ టేబుల్? వ్యూస్ టేబుల్, సారీ ట్వీట్స్ టేబుల్. ట్వీట్స్ వేర్ సో కంటెంట్ లెంత్ 15 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో మనం దానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం? లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో లెంత్ ఆఫ్ ఏ కాలమ్ని ఇన్సర్ట్ చేయాలి? మనం కంటెంట్ కాలమ్ని ఇన్సర్ట్ చేయాలి. కంటెంట్ గ్రేటర్ దెన్ 15. సో ఎప్పుడైతే కంటెంట్లో ఉన్న డాటా లెంత్ అనేది 15 కన్నా ఎక్కువ ఉంటే ఆ వాల్యూ అనేది మనకి రిట్రీవ్ అవుతుంది, అంటే అది ఇన్వాలిడ్ ట్వీట్ అనమాట. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఇప్పటి వరకు అయితే ఫస్ట్ 5 వీడియోస్ అయిపోయి, ఇందులో మొత్తం సెలెక్ట్ మీద క్వెరీస్ ఉన్నాయి, లైక్ సెలెక్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 9 ప్రాబ్లమ్స్ వచ్చేసి జాయింట్స్ మీద ఉంటుంది.